హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక హర్రర్ మూవీని చూడబోతున్నాము. రండి ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ మూవీ స్టార్టింగ్ లోనే మనకు ఒక పాత పడిపోయిన బంగ్లాని చూపిస్తున్నారు. అందులో ఒక అమ్మాయి భయపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఈ అమ్మాయే మన హీరోయిన్. తన నేమ్ కెన్నర్. తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడున్న లైట్స్ అన్ని ఆగి ఆగి వెలుగుతూ ఉన్నాయి. అసలు ఆ ప్లేస్ చూడడానికి కాస్త భయంకరంగానే ఉంది. అయినప్పటికీ ఆ అమ్మాయి భయపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఏదో ఒక మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉంది. అసలు ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుంటూ ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఒక అమ్మాయి రెడ్ కలర్ సాల్వా వేసుకుని డాన్స్ చేస్తూ ఉంది. ఆ డాన్స్ చేసే అమ్మాయి ఫేస్ సరిగా కనిపించడం లేదు. మన హీరోయిన్ భయపడుతూ, మీరెవరు, ఎందుకు ఈ చీకట్లో డాన్స్ చేస్తున్నారని అడుగుతూ భయపడుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు ఆ డాన్స్ చేసే అమ్మాయి స్లోగా తిరుగుతూ ఉంది. అది చూసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. అప్పుడు సడన్ గా బ్లాక్ కలర్ లో ఏదో ఒక నీడ హీరోయిన్ ముందుకు వచ్చి ఆగుతూ ఉంది. అది చూసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంది. భయపడిపోయి నిద్రలేస్తూ ఉంది. చూస్తే అదంతా మన హీరోయిన్ కి వచ్చిన కళ అనుకుంటా. భయంతో నిద్రలేస్తూ, ఓరి దేవుడా, ఇదేంటి ఇంత భయంకరమైన కళ వచ్చింది, నాకెందుకు ఇలాంటి పీడకలు వస్తున్నాయి అని అనుకుంటూ భయపడుతూ రూమ్ నుండి బయటకు వస్తూ ఉంది. యాక్చువల్ గా మన హీరోయిన్ కి అమ్మా నాన్న ఎవరూ లేరు. తను ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంది. పైగా తనకు ఒక మంచి ఫ్రెండ్ కూడా ఉంది. అలా భయపడుతూ నీళ్లు తాగడానికి బయటకు వెళ్లి నీళ్లు పట్టుకుంటూ ఉంటే ఆ సమయంలో వెనకాల నుండి ఏదో ఒక శబ్దం వస్తూ ఉంది. వెంటనే వెనుకకు తిరిగి చూస్తూ ఉంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ హీరోయిన్ కి ఇప్పుడు లైట్ గా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఇందాక నిద్రలో కూడా ఏదో పీడకల వచ్చింది కదా, పైగా మళ్ళీ ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటూ వాటర్ పట్టుకుంటూ ఉంది. అప్పుడు ఒక నీడ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది ఎవరో మనకి చూపించడం లేదు. ఇప్పుడు వాటర్ పట్టుకుని దాన్ని తాగబోతూ ఉంటే అంతలో ఎవరో వెనకాల నుండి టచ్ చేస్తున్నారు. ఇంకంతే ఫుల్ గా భయపడిపోయి తిరిగి చూస్తూ ఉంది. చూస్తే అక్కడ మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు ఆయు. ఈ రోజు మన హీరోయిన్ కి పుట్టినరోజు. అందుకోసము ఆయు కేక్ తీసుకుని వచ్చి హీరోయిన్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉంది. నువ్వేనా, నేను ఎవరో అనుకుని భయపడిపోయాను అనేసి ఇద్దరు కలిసి కేక్ కట్ చేసుకుని తింటూ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ తనకి వచ్చిన కళ గురించి ఆయుకి చెప్తూ ఉంది. అదంతా విని ఆయు నవ్వుకుంటూ, అందరికీ ఇలాంటి కళలు వస్తూనే ఉంటాయి, సరే ఇంక దీని గురించి వదిలేయ్, అది జస్ట్ ఒక కళ మాత్రమే కదా. అవును, నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం చాలా బాగా డాన్స్ చేసేదానివి కదా, కానీ ఇప్పుడెందుకు డాన్స్ చేయడం మానేశావు? నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయడం కంటిన్యూ చేయొచ్చు కదా అని ఆయు అంటూ ఉంటే, నువ్వు దాని గురించి మాట్లాడుకు, అది ఎప్పుడో ముగిసిపోయింది, నాకు డాన్స్ చేయడం పెద్దగా ఇష్టం లేదని హీరోయిన్ అంటూ ఉంది. ఓహో అలానా, సరే ఇప్పుడు మనకి ఎలాగో హాలిడేనే కదా, నువ్వు కూడా నాతో పాటు మా ఊరికి వస్తావా? ఆల్రెడీ మన హాస్టల్లో ఉండే వాళ్ళందరూ ఇంటికి బయలుదేరుతున్నారు, మనం ఇద్దరం మాత్రమే మిగులున్నాము. పైగా రేపు నేను కూడా మా ఊరికి వెళ్ళిపోతే ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉండాలి. నువ్వు ఇప్పటికే చాలా భయపడిపోయి ఉన్నావు. నువ్వు ఒక్కదానివే ఎక్కడుంటే నువ్వు ఇంకా ఎక్కువ భయపడిపోతావు. కాబట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చే. మా ఊరు ఒక చిన్న గ్రామము, కానీ ఆ ఊర్లో చాలా మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు. ఎందుకంటే మా ఊరు డాన్స్ కి చాలా ఫేమస్. కాబట్టి నువ్వు కూడా నాతో రా. ఒకవేళ నీకు మా ఊరు నచ్చకపోతే నువ్వు రిటర్న్ వచ్చేద్దువు, కానీ నువ్వు అక్కడికి వస్తే తిరిగి డాన్స్ చేయడం మొదలు పెడతావు తెలుసా. పోవే, నాకు బాగా నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అనేసి వెళ్ళిపోతూ ఉంది. సరే వెళ్ళి పడుకో, రేపు నువ్వు కూడా నాతో పాటు మా ఊరికి రావాలి అని అంటూ ఉంది. సరే సరే నేను వెళ్ళి పడుకుంటాను అనేసి హీరోయిన్ తన రూమ్ లోకి వచ్చి ఒక బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంది. అందులో తన చిన్నప్పుడు చేసిన డాన్స్ ఫొటోస్, అలానే కొన్ని డాన్స్ కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. వాటిని చూస్తూ ఫీల్ అవుతూ ఉంది. ఆ తర్వాత ఆ బాక్స్ ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఇందాక ఆయు వాళ్ళ ఊరి గురించి చెప్పింది కదా, దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తూ ఉంది. అందులో వాళ్ళ ఊరి గురించి చాలా హర్రర్ స్టోరీ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. వాటిని చదువుతూ, ఏంటి ఈ ఊరు చాలా భయంకరంగా ఉన్నట్టు ఉందని అనుకుంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. ఇద్దరు ఊరెళ్ళబోతున్నారు కదా, అందుకని ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నారు. అప్పుడు తనకి ఒక పాత పురాతన వస్తువులు దొరికే షాప్ ఒకటి కనబడుతూ ఉంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ షాప్ కి వెళ్లేసి వస్తాను అనేసి హీరోయిన్ ఆ షాప్ దగ్గర వెళ్తూ ఉంది. అప్పుడు ఆ షాప్ లో తను ఒక రెడ్ కలర్ షాల్వాని చూస్తూ ఉంది. ఈ చున్నీ చాలా బాగుంది అన్నట్టు చూస్తూ ఉంటే అక్కడికి ఒక ఆవిడ వచ్చి, ఈ చున్నీ ఎవరి దగ్గరకు వెళ్ళాలని అదే డిసైడ్ చేసుకుంటుంది. ఆ చున్నీకి నువ్వు బాగా నచ్చినట్టు ఉన్నావు, దీన్ని నువ్వే ఉంచుకో, కానీ ఎప్పుడు ఇలా జుట్టు విరబోసుకోకు, ఇలా జుట్టు విరబోసుకోవడం మంచిది కాదు అని అంటూ హీరోయిన్ జుట్టుకి ఒక కొప్పు చుట్టి ఒక క్లిప్పుని పెడుతూ ఉంది. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ ఉంటే ఆ మాటలు విని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ చున్నీని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఆ సమయంలో షాప్ లో ఉండే అద్దంలో ఒక అమ్మాయి రెడ్ కలర్ చున్నీ వేసుకుని నిలబడుకుని ఉంది. ఆ అమ్మాయి హీరోయిన్ వెళ్తుండడాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంది. అవును, నువ్వు ఇప్పుడు ఆ షాప్ లో ఏం కొన్నావు అని అడుగుతూ ఉంటే హీరోయిన్ ఆ రెడ్ కలర్ చున్నీని చూపిస్తూ, ఆ యాంటిక్ స్టోర్ లో ఉండే ఒక బామ్మ నాకు ఈ చున్నీని గిఫ్ట్ గా ఇచ్చింది, అది మాత్రమే కాకుండా నాకు ఈ హెయిర్ క్లిప్ ని కూడా ఫ్రీగా ఇచ్చారు అని హీరోయిన్ హ్యాపీగా చెప్తూ ఉంది.
అది విని ఆయుకి కోపం వచ్చి నీకు బుద్ధుందా లేదా, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమైనా గిఫ్ట్ గా ఇస్తే దాన్ని తీసుకుంటావని తిడుతూ ఉంది. సరే సరే కోప్పడకు, నాతో రా, ఆ బామ్మని నీకు కూడా పరిచయం చేస్తానని పిలుస్తూ ఉంటే ఏం అవసరం లేదు, పదే ఇంటికి వెళ్దామని అంటూ ఉంది. వాళ్ళు వెళ్లిపోయాక మనకి ఇప్పుడు ఆ షాప్ ని చూపిస్తున్నారు. యాక్చువల్ గా ఆ షాప్ చాలా రోజుల నుండి క్లోజ్ లో ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. అప్పుడు తను ఆ రెడ్ కలర్ చున్నీని చూస్తూ ఉంది. వెంటనే ఆ చున్నీని అలానే ఆ క్లిప్ ని తీసుకుని వెళ్లి కబోర్డ్ లో పెట్టి తాళం వేసేసి వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి బస్ లో వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంది. ఆ ఊరికి డైరెక్ట్ గా బస్ లేదంట. అందువల్ల బస్సు దిగాక ఒక టాక్సీలో వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్లే లోపు రాత్రి అయిపోతూ ఉంది. అప్పుడు భయంకరంగా వర్షం పడుతూ ఉంది. ఇద్దరు అలా వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. కానీ చాలా పెద్ద వర్షం పడుతుండడంతో ఆయు హీరోయిన్ ని చూసి మనం కాసేపు ఇక్కడే ఆగుదామా, వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, తగ్గాక వెళ్దామని అంటూ ఉంది. సరే ఓకే అనేసి ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక విచిత్రమైన మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం విని అది ఎక్కడి నుండి వస్తుందని చూస్తూ ఉంది. కానీ ఆయుకి మాత్రం ఆ సౌండ్స్ ఏమీ వినిపించడం లేదు. ఈ వర్షం ఆగేలా లేదు, మా ఇల్లు ఎలాగో కాస్త దగ్గరలోనే ఉంది కాబట్టి రా తడుచుకుంటూ వెళ్లిపోదాము అనేసి హీరోయిన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ ఉంది. యాక్చువల్ గా ఆయు వాళ్ళ అమ్మని సర్ప్రైజ్ చేయాలి అనేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా ఇంటికి వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆయుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డోర్ ఓపెన్ చేస్తూ ఉంది. ఆయు ఇప్పుడు హీరోయిన్ ని వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తూ ఉంది. అమ్మ కూడా హీరోయిన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు మీరిద్దరు వర్షంలో తడుచుకుంటూ వచ్చారు, కాసేపు ఎక్కడైనా ఆగి వర్షం తగ్గాక ఇంటికి రావచ్చు కదా అని అంటూ ఉంటే మేము కూడా చాలా సేపు వెయిట్ చేసి చూసామమ్మా, కానీ ఈ వర్షం తగ్గేలా లేదు, అందుకే వచ్చేసామని ఆయు అంటూ ఉంది. సరే సరే ముందు లోపలికి వెళ్దాం రండి అని పిలుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయు వాళ్ళ నాన్న బయటకు వచ్చి ఆయును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆయు వెంటనే హీరోయిన్ ని చూపిస్తూ నాన్న ఈమె నా ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. హీరోయిన్ ని చూడగానే వాళ్ళ నాన్న షాక్ అయిపోతున్నాడు. నాన్న అలా షాక్ అయి చూస్తుండడాన్ని హీరోయిన్ కూడా గమనిస్తూ ఉంది. హీరోయిన్ వెంటనే నాన్న దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటే నాన్నేమో ఏం మాట్లాడకుండా షాక్ అయి నిలబడుకుని ఉన్నాడు. అమ్మేమో సరే సరే మీరిద్దరు లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనేసి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో ఆయు హీరోయిన్ ని లోపలికి తీసుకుని వెళ్లి తనకి తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తూ ఉంది. హీరోయిన్ ఆయుతో అవును ఇందాక మీ నాన్న నన్ను చూసి షాక్ అయ్యారు, ఎందుకు షాక్ అయ్యారు, నేను మీ నాన్నని గమనించాను అని హీరోయిన్ అడుగుతూ ఉంటే ఓహో అదా, నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎవరిని ఇంటికి తీసుకొని రాలేదు, ఎందుకంటే మా నాన్న ఎవరిని ఇంటికి తీసుకొని రాకూడదని చెప్పారు కాబట్టి నేను ఎవరిని మా ఇంటికి తీసుకొని రాలేదు, ఫస్ట్ టైం నిన్ను ఇంటికి తీసుకొని వచ్చాను, అందుకే మా నాన్న షాక్ అయినట్టు ఉన్నారు అని ఆయు అంటూ ఉంది. అంతలో అమ్మ అక్కడికి వచ్చి నేను మీకోసం వేడి నీళ్లు సిద్ధం చేశాను, రండి వచ్చి స్నానం చేయండి అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడేమో నాన్న వర్షాన్ని చూస్తూ దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అమ్మ అక్కడికి వచ్చి ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారని అడుగుతూ ఉంటే ఏం లేదని నాన్న అంటున్నాడు. అలానే ఇక్కడేమో మన హీరోయిన్ బాత్ చేసి బాత్రూమ్ నుండి బయటకు వస్తూ ఉంది. అప్పుడు పక్క రూమ్ లో నుండి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ రూమ్ లో ఆయు ఉందేమో అనుకుని హీరోయిన్ ఆ డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంది. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. అది చూసి నాన్న నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అది బాత్రూమ్ కాదని అంటూ ఉన్నాడు. సారీ అంకుల్ అనేసి హీరోయిన్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. యాక్చువల్ గా ఆ రూమ్ కి ఎప్పుడు తాళం వేసే ఉంటుందంట, ఎవరు ఆ గదిలోకి వెళ్లరంట. ఆ గది వెనకాల ఏదో ఒక సీక్రెట్ ఉన్నట్టు ఉంది. రాత్రి పూట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఒకరిని ఇంటికి తీసుకొని రావడము ఇదే ఫస్ట్ టైం, నేను స్కూల్ కి వెళ్తున్నప్పుడు కూడా ఎవరిని డేట్ చేయలేదు తెలుసా, మా నాన్న చాలా స్ట్రిక్ట్, కానీ నువ్వు ఒకరిని ప్రేమించి డేటింగ్ కి కూడా వెళ్ళావు కదా, నాకు అలాంటివేమీ రాసి పెట్టలేదు అని ఆయు దిగులుగా అంటూ ఉంది. నువ్వు అనుకున్నట్టుగా డేటింగ్ ఏమీ అంత హ్యాపీగా ఉండదు, చివరికి మనల్ని బాధ పెట్టేసి వెళ్ళిపోతారు తెలుసా, ఇవేమీ తెలుసుకోకుండా నువ్వేమో డేటింగ్ చాలా బాగుంటుందని అనుకుంటున్నావు అని అడ్వైస్ చేస్తూ ఉంది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయు పడుకుని నిద్రపోతూ ఉంది. హీరోయిన్ కి నిద్ర పట్టడం లేదు. కనీసం ఫోన్ అయినా కలిపెడదాము అనుకుంటే ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. సరే ఛార్జింగ్ పెడదాము అనుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది. అప్పుడు అందులో ఆ రెడ్ కలర్ సాల్వా అలానే ఆ బామ్మ ఇచ్చిన క్లిప్స్ కూడా ఉన్నాయి. అది చూసి హీరోయిన్ భయపడిపోతూ ఉంది. నేను అసలు ఇది బ్యాగ్ లో పెట్టలేదు కదా, ఇది బ్యాగ్ లోకి ఎలా వచ్చింది, ఒకవేళ నేనే మర్చిపోయి ఇందులో పెట్టానేమో అనుకుని సరే ముందు ఛార్జింగ్ పెడదాము అనుకుని ఆ రూమ్ లో ప్లగ్ పాయింట్ కోసం వెతుకుతూ ఉంది. కానీ స్విచ్ బోర్డ్ ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ బయట ఉంటుందేమో అనుకుని బయటకు వచ్చి చూస్తూ ఉంది. అప్పుడు తన కాళ్ళకి నీళ్లు తగులుతున్నాయి. ఇదేంటి ఇక్కడికి వాటర్ ఎలా వచ్చింది అనుకుని పైకి చూస్తూ ఉంది. చూస్తే పైన ఒక చిన్న హోల్ నుండి వర్షం నీళ్లు లోపలికి వస్తూ ఉన్నాయి. దాన్ని చూసేసి హీరోయిన్ కిచెన్ లోకి వెళ్లి ఒక
బకెట్ ని తీసుకుని వస్తూ ఉంటే కిచెన్ లో ఉండే కిటికీలు గాలికి కొట్టుకుంటూ ఉంది. హీరోయిన్ ఆ విండోని క్లోజ్ చేసి వెనకాలకి తిరుగుతూ ఉంది. చూస్తే నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. హీరోయిన్ భయపడిపోయి, అంకుల్ నేను బకెట్ కోసమే కిచెన్ కి వచ్చాను, వర్షం నీళ్లు రూమ్ లో లీక్ అవుతున్నాయని అంటూ ఉంది. కానీ నాన్న సమాధానం ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఒకవేళ అంకుల్ పడుకున్నాడేమో అనుకుని హీరోయిన్ రూమ్ లోపలికి వెళ్లిపోతూ ఉంది. తీరా చూస్తే అతను అసలు నాన్నే కాదు, అది ఒక దెయ్యంలా ఉంది. అది తెలియక మన హీరోయిన్ ఆయన్ని చూసి ఆయు వాళ్ళ నాన్నని అనుకుంటూ ఉంది. ఇప్పుడు మనకి ఆయు వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ బాగా పడుకుని నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఒక నల్లని నీడ నాన్న దగ్గరికి వచ్చి నేను ఒంటరిగానే డ్రెస్ మార్చుకుంటానని అంటూ ఉంది. నాన్న వెంటనే లేచి లైట్ ఆన్ చేసి చూస్తున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నాన్న రూమ్ అంతా చూసేసి అక్కడున్న ఒక వ్యక్తి ఫోటోని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మనకి తర్వాత చూపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. ఆయు హీరోయిన్ ని డాన్స్ స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆయు తన ఫ్రెండ్ అని డాన్స్ టీచర్ కి పరిచయం చేస్తూ ఉంది. అంతలో అక్కడికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఇతని పేరు టీర్జో, మనం హీరో అనే పిలుచుకుందాము. ఆయు అతన్ని కూడా హీరోయిన్ కి పరిచయం చేస్తూ ఉంది. వీడు మ్యూజిక్ చాలా బాగా ప్లే చేస్తాడు, చాలా మంచివాడని పరిచయం చేస్తూ ఉంది. మన హీరోకి హీరోయిన్ ని చూడగానే బాగా నచ్చేస్తూ ఉంది. వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడేమో డాన్స్ టీచర్ స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పిస్తూ ఉంటే అది హీరోయిన్ కూడా చూస్తూ అలా అని చేస్తూ ఉంది. ఏంటి, నీకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుందా అని ఆయు అడుగుతూ ఉంటే అలా ఏం లేదని హీరోయిన్ అంటూ ఉంది. ఇక అదే సమయంలో హీరో మన హీరోయిన్ కి సైడ్ కొడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఒకసారి అలా చూడు, వాడు నీకే సైడ్ కొడుతున్నాడు అని ఆయు అంటూ ఉంటే హీరోయిన్ వెంటనే హీరోని చూస్తూ ఉంది. హీరో హీరోయిన్ ని చూసి నవ్వుతున్నాడు. హీరోయిన్ కి ఏం చెప్పాలో అర్థం కాక తను కూడా లైట్ గా నవ్వుతూ ఉంది. ఇప్పుడు ఆయు హీరోయిన్ ని టీచర్ దగ్గరికి తీసుకుని వెళ్లి తను కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది, తను ఇంతకు ముందు చాలా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిందని అంటూ ఉంది. ఆ మాటలు విని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ హీరోయిన్ దగ్గరికి వచ్చి ప్లీజ్ మా కోసం ఒక డాన్స్ చేయండి అని అడుగుతున్నారు. నేను డాన్స్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, అందువల్ల నేను డాన్స్ మర్చిపోయాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంది. ఆ మాటలు విని టీచర్ కూడా షాక్ అయిపోతూ ఉంది. అప్పుడు ఆ రెడ్కి సాల్వా వేసుకున్న ఒక అమ్మాయి చెట్టు దగ్గర నిలబడుకుని మన హీరోయిన్ ని చూస్తూ ఉంది. ఆమె ఎవరు, అక్కడేం చేస్తుంది అన్నట్టుగా భయపడిపోయి చూస్తూ ఉంది. అది గమనించి టీచర్ హీరోయిన్ కంటికి ఏదో కనిపిస్తున్నట్టు ఉంది అని అర్థం చేసుకుని రండి అందరూ కలిసి డాన్స్ వేయండి అని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. హీరోయిన్ వాళ్ళని చూస్తూ సడన్ గా వెనకకి తిరిగి చూస్తూ ఉంది. కానీ అక్కడ రెడ్ సాల్వా వేసుకున్న అమ్మాయి కనిపించడం లేదు. అది చూసి హీరోయిన్ భయపడిపోతూ ఉంది. ఆ రెడ్ సాల్వా వేసుకున్న అమ్మాయి నా కల్లోకి వచ్చింది, పైగా నాకు ఇప్పుడు ఎదురుపడింది అని భయపడిపోతూ ఆమె కోసం వెతుకుతూ ఉంది. ఇక్కడేమో ఆయు వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. మా తమ్ముడు ఇక్కడే ఉన్నట్టు ఉన్నాడని అంటూ ఉంటే అది విని ఆవిడ షాక్ అయిపోయి మీరు ఏమంటున్నారండి, అవును నా తమ్ముడు చనిపోయాక నేను 10 సంవత్సరాల నుండి వాడి సమాధి దగ్గరికి వెళ్ళలేదు అని అంటూ ఉన్నాడు. అవును, 10 సంవత్సరాలకు ఒకసారి మన ఊర్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు, అది ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఏమో అది ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వేం దాని గురించి భయపడకు, ఎవరికి ఏమీ కాదని అంటున్నాడు. ఇప్పుడు రాత్రి అవుతూ ఉంది. నేను మార్నింగ్ నీకు ఒక అబ్బాయిని పరిచయం చేశాను కదా, అతనికి ఒక అంకుల్ ఉన్నాడు, అతను చాలా మంచివాడు, అతనికి ఈ విలేజ్ గురించి మొత్తం తెలుసు, అతనే ఇప్పుడు ఈ ఊరిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అంటూ ఉంది. కానీ మన హీరోయిన్ ఆయు మాటలేమీ వినకుండా ఆ రెడ్ సాల్వా వేసుకున్న అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంది. నీకేమైంది, ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటే ఏం లేదు, అవును ఇందాక నువ్వేదో అన్నావు కదా, ఏంటది, ఏం లేదు నేను ఇందాక హీరో గురించే మాట్లాడుతున్నాను, అతని పేరెంట్స్ చనిపోయాక అతన్ని వాళ్ళ అంకులే చూసుకుంటున్నాడంట, వాళ్ళ చెల్లి కొన్ని సంవత్సరాల క్రితము కనిపించకుండా పోయిందంట అని అంటూ ఉంది. ఓహో, తను ఇంకా దొరకలేదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అవును తను ఎక్కడికి వెళ్ళిందో ఏమో, సరే నాకు బాగా నిద్ర వస్తుంది అనేసి ఆయు వెళ్లి పడుకుంటూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తను కలలో కనిపించిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఈసారి ఎలా అయినా అమ్మాయి ఎవరో మనం కనిపెట్టాలి అనుకుని భయపడుతూ ఆమె దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు సడన్ గా ఆ అమ్మాయి తన తలని హీరోయిన్ వైపుకి తిప్పుతూ ఉంది. పొద్దున చెట్టు దగ్గర రెడ్ సాల్వా వేసుకున్న ఒక అమ్మాయి ఫేస్ కనిపించింది కదా, సేమ్ ఆవిడ ఫేసే కనిపిస్తూ ఉంది. ఆ దెయ్యాన్ని చూసి హీరోయిన్ అరుచుకుంటూ పరుగులు తీస్తూ ఉంటే ఒక నల్లటి దెయ్యం హీరోయిన్ ని తరుముకుంటూ వస్తూ ఉంది. హీరోయిన్ ఫుల్ గా భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్లేస్ దగ్గర కూర్చుంటూ ఉంటే ఆ దెయ్యం నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి మన హీరోయిన్ కాళ్ళని పట్టుకుంటూ ఉంది. అది చూసి హీరోయిన్ భయపడిపోయి అరుస్తూ ఉంది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. చూస్తే ఇది కూడా కలనే. హీరోయిన్ కి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. అమ్మ
అమ్మయ్య ఇది కూడా కలనే అని అనుకుంటూ కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉంది. అంతలో ఆ దయ్యం హీరోయిన్ ముఖానికి దగ్గరగా వచ్చి భయపెడుతూ ఉంది. ఇంకా అంతే, హీరోయిన్ గట్టిగా కేకలు పెడుతూ ఆయుని లేపుతూ ఉంది. కానీ ఆయు ఏమో బాగా నిద్రపోతూ ఉంది. ఇంకా ఆ దయ్యం ఇక్కడే ఉందా అన్నట్టు చూస్తూ ఉంది. కానీ ఆ దయ్యం అక్కడ లేదు. నేను ఇక్కడ భయపడిపోయి అరుస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా, ఆయు లేయి అని లేపుతూ ఉంది. కానీ ఆయు మాత్రం లేవడం లేదు. ఇక అదే సమయంలో తలుపులు దానంతటా అవే తెరుచుకుంటూ ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని హీరోయిన్ కి ఏమీ అర్థం కాక సైలెంట్ గా బయటకు వచ్చి చూస్తూ ఉంది. చూస్తే ఆ కలలో కనిపించిన దయ్యం నిజంగానే హీరోయిన్ వెనకాలే నిలబడుకుని ఉంది. హీరోయిన్ ఏమో ఆ దయ్యాన్ని గమనించడం లేదు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో దయ్యం లేదు. హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లాక్ చేసిన రూమ్ నుండి ఒక అమ్మాయి పాటలు పాడుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని హీరోయిన్ లోపల ఎవరున్నారు అనుకుని డోర్ ఓపెన్ చేద్దాము అనేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఆ డోర్ ఓపెన్ కావడం లేదు. వెంటనే ఆ సౌండ్స్ కూడా ఆగిపోతూ ఉంది. తిరిగి రూమ్ కి వెళ్ళిపోదామని వెళ్ళిపోబోతూ ఉంటే సడన్ గా ఆ తలుపులు తెరుచుకుంటూ ఉంది. హీరోయిన్ లోపలికి వెళ్లి చూస్తూ ఉంది. చూస్తే అక్కడ ఆ రెడ్ సాల్వా వేసుకున్న అమ్మాయి ఉంది. ఆమె నెమ్మదిగా హీరోయిన్ వైపుకి తిరిగి నవ్వుతూ ఉంది. అది చూసి హీరోయిన్ రూమ్ కి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంది. కానీ అంతలో డోర్ లాక్ అయిపోతూ ఉంది. హీరోయిన్ బాగా భయపడిపోతూ ఉంది. కానీ అంతలో ఆయు అక్కడికి వస్తూ ఉంది. సడన్ గా డోర్ అలా లాక్ అవ్వడం చూసి ఏమైంది అని ఆయు అడుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆయుతో నేను ఆ రూమ్ లో చూసిన దయ్యాన్ని నా కల్లో కూడా చూశాను. అది మాత్రమే కాకుండా ఆ దెయ్యంతో పాటు ఇంకొక నల్లటి నీడ కూడా వస్తుంది అని అంటూ ఉంది. అది విని ఆయు షాక్ అయిపోతూ ఉంది. అలా అయితే మా పేరెంట్స్ చెప్పిందంతా నిజమేనా అని అడుగుతూ ఉంటే ఏం చెప్పారు, మా ఇంట్లో ఒక రూమ్ ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది కదా, అది మా నాన్న వాళ్ళ తమ్ముడి రూము. ఆయన పేరు బన్యు. ఆయన 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మా నాన్న మాత్రమే ఎప్పుడైనా ఆ రూమ్ లోకి వెళ్లేవాడు. నన్ను కానీ మా అమ్మను కానీ ఆ రూమ్ లోకి వెళ్ళనివ్వడు. అది మాత్రమే కాకుండా మా నాన్న వాళ్ళ తమ్ముడు అదే మా అంకుల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు రటి. ఆమె గొప్ప డాన్సర్. అంతేకాకుండా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్న మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసి మా అంకుల్ ని వాళ్ళు సజీవ దహనం చేసేశారు. ఆ రోజు నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మా అంకుల్ ఆత్మ ఒక డాన్సర్ ని త్యాగం చేయమని అడుగుతుందంట. ఈ సంవత్సరం కూడా అది జరగబోతుందంట. అందుకే మా నాన్న ఈ ఊర్లో ఉండే వాళ్ళతో నన్ను మాట్లాడనివ్వడు. అందుకే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. కానీ నిన్న జరిగిన దానికి దీనికి ఏం సంబంధం ఉంది, ఆమె ఎందుకు నీ కల్లోకి వచ్చి నిన్ను భయపెడుతుందో నాకు అర్థం కావడం లేదని అంటూ ఉంది. నువ్వు ఒకసారి హీరో వాళ్ళ చెల్లి 10 సంవత్సరాల క్రితం తప్పిపోయిందని చెప్పావు కదా, ఒకవేళ అది ఇదేనా, ఏమో అలానే అయ్యుండొచ్చేమో, కానీ ఆమెను ఎవరు కనిపెట్టలేకపోయారని ఆయు అంటూ ఉంది. ఆ మాటలు విని హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి హీరో దగ్గరికి వెళ్తున్నారు. జరిగిందంతా ఆయు హీరోకి చెప్తూ ఉంది. దీని నుండి బయటపడడానికి మనం మీ అంకుల్ దగ్గర హెల్ప్ అడుగుదామా అని అడుగుతూ ఉంటే లేదు, దీనికి మా అంకుల్ ఏం చేయలేరన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అలా అయితే దీని నుండి తప్పించుకోవడానికి వేరే మార్గం ఏం లేదా అని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు వినగానే హీరోకి కాస్త బాధగా ఉంది. సరే సరే నువ్వేం బాధపడకు, నేను జరిగిందంతా మా అంకుల్ కి చెప్పి ఇందులో నుండి బయటపడడానికి ఏమైనా మార్గం ఉందేమో కనుక్కుంటాను. కానీ ఆయన నీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పినా లేదా నిన్ను డాన్స్ చేయమని చెప్పినా మీరేం అతనితో గొడవ పడకండి అని అంటూ ఉన్నాడు. హీరోయిన్ కూడా ఓకే అంటూ ఉంది. కానీ చెట్టు వెనకాల దాక్కొని హీరో వాళ్ళ అంకుల్ నవ్వుకుంటూ వింటూ ఉన్నాడు. ఇప్పుడు రాత్రి అవుతూ ఉంది. ఆయు వాళ్ళ నాన్న నెక్స్ట్ ఏం జరుగుతుంది, మా తమ్ముడు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో నాకు అర్థం కావడం లేదని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అమ్మ వచ్చి కాఫీ ఇస్తూ ఉంది. చూస్తే ఆ కాఫీలో రక్తం మరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది చూసి నాన్న భయపడిపోతున్నాడు. అదే సమయంలో అతన్ని ఎవరో పిలుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తూ ఉంది. ఎవరు అన్నట్టుగా చూస్తున్నాడు. అది చూసి భయపడిపోయి కాఫీని కింద పడేస్తున్నాడు. ఏమైందండి అని అమ్మ అడుగుతూ ఉంది. కానీ నాన్నేమో భయపడిపోయి దేన్నో చూస్తూ ఉన్నాడు. చూస్తే అది వాళ్ళ తమ్ముడే. ఆ దయ్యం ఒంటి నిండా రక్తం కారుతూ ఉంది. నెక్స్ట్ చావబోయేది నువ్వే అన్నట్టు చెయ్యి చూపించేసి అది అక్కడ నుండి మాయమైపోతూ ఉంది. నెక్స్ట్ నన్నే చంపబోతుందని నాన్న భయపడిపోయి ఆ షాక్ లో ఉంటే ఏవండి ఏమైంది మీకు, ఎందుకు కాఫీని కింద పడేశారు, అక్కడ ఎవరున్నారని అడుగుతూ ఉంది. ఏం కాలేదు, అక్కడ ఎవరూ లేరని అంటున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ భయపడుతూ కూర్చొని ఉంది. కానీ ఆయు మాత్రం బాగా నిద్రపోతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ కి ఆ లేడీ పాడుతున్నట్లుగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఆ సౌండ్స్ విని హీరోయిన్ భయపడిపోయి కళ్ళు మూసుకుంటూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే తను ఇప్పుడు వేరే రూమ్ లో ఉంది. నేను ఎక్కడున్నాను అని భయపడుతూ
అక్కడున్న డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంది. కానీ ఆ డోర్ ఓపెన్ కావడం లేదు. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఈ డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంది. కానీ ఎవ్వరూ రావడం లేదు. ఈ రూమ్ ఎవరిది, నేను ఎక్కడున్నాను అన్నట్టు చూస్తూ ఉంది. చూస్తే అక్కడ ఆయు వాళ్ళ అంకుల్ ఫోటో ఉంది. అప్పుడే అది ఆయు వాళ్ళ అంకుల్ రూమ్ అని హీరోయిన్ కి అర్థమవుతూ ఉంది. అయినా ఈ రూమ్ ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది కదా, నేను ఇక్కడికి ఎలా వచ్చానని భయపడిపోతూ ఉంది. అప్పుడు అక్కడ అంకుల్ లవ్ చేసిన అమ్మాయి ఫోటో అలానే ఒక డైరీ కూడా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తూ ఉంది. కానీ తనకి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఆ దయ్యం పాట పాడుకుంటూ నువ్వు డాన్స్ చేయని అంటూ ఉంది. అది విని హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి నిలబడుకుని ఉంది. కానీ ఆ దయ్యం హీరోయిన్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని హీరోయిన్ చేత డాన్స్ చేయిస్తూ ఉంది. హీరోయిన్ బాగా భయపడిపోయి నొప్పి భరించలేక ఏడుస్తూ నన్ను వదులు వదులు అని బ్రతిమలాడుతూ ఉంది. కానీ ఆ దయ్యం హీరోయిన్ ని వదలకుండా తన చేత డాన్స్ చేయిస్తూ ఉంది. ఇప్పుడు తన పక్కనే ఒక కాలు వేలాడుతూ ఉంది. హీరోయిన్ దాన్ని గమనించకుండా డాన్స్ చేస్తూ ఉంది. సడన్ గా ఆ దయ్యం హీరోయిన్ ని వదిలేస్తుంది. ఆ రెడ్ సల్వా వేసుకున్న దయ్యం హీరోయిన్ కి క్లోజ్ గా వచ్చి నిలబడుకుని ఉంది. అది చూసి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపులు ఆయుకి వినిపిస్తూ ఉంది. ఆయు కంగారు పడుతూ లేచి పక్కన హీరోయిన్ ని చూస్తూ ఉంది. కానీ తన అక్కడ లేకపోవడంతో తనని వెతుకుతూ ఉంది. హీరోయిన్ అరుపులు అమ్మా నాన్నలకు కూడా వినిపించినట్టు ఉంది. వాళ్ళు ఆయు వాళ్ళ రూమ్ కి వచ్చి చూస్తున్నారు. కానీ రూమ్ లో హీరోయిన్ లేదు అని తెలియగానే తన కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ అంతలో బాత్రూమ్ నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి. వెంటనే వాళ్ళు బాత్రూమ్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఆయు భయపడుతూ హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తూ ఉంది. హీరోయిన్ ఏమో నవ్వుతూ చూస్తూ ఉంది. చూస్తే ఇప్పుడు హీరోయిన్ ఒంట్లో ఆ దయ్యం ఉంది. నాన్న వెంటనే తాళాలు యూజ్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ డోర్ ఓపెన్ కావడం లేదు. ఆయుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాన్న త్వరగా డోర్ ఓపెన్ చేయండి అని అంటూ ఉంది. ఇక్కడ లోపలేమో దయ్యం హీరోయిన్ ని తన కంట్రోల్లో ఉంచుకొని తన చేత డాన్స్ చేయిస్తూ ఉంది. మధ్య మధ్యలో హీరోయిన్ ఆత్మ బాడీలోకి వచ్చి నొప్పి భరించలేక అరుస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని ఆయు వాళ్ళ నాన్నతో నాన్న త్వరగా డోర్ ఓపెన్ చేయండి అని అడుగుతూ ఉంది. కానీ దయ్యం అంతలో హీరోయిన్ ని తన కంట్రోల్లో ఉంచుకొని తన చేత డాన్సులు చేయిస్తూ ఉంది. హీరోయిన్ ఇప్పుడు గాల్లో వేలాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే ఆ సమయంలో నాన్న బై మిస్టేక్ గా కీని కింద పడేస్తున్నాడు. వెంటనే డోర్ ఓపెన్ అయిపోతూ ఉంది. చూస్తే హీరోయిన్ గాల్లో డాన్స్ చేస్తూ ఉంది. అది చూసి ముగ్గురు భయపడిపోతున్నారు. హీరోయిన్ ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంది. వెంటనే ముగ్గురు లోపలికి వెళ్లి హీరోయిన్ ని లేపుతున్నారు. కానీ హీరోయిన్ లేచలాగలేదు. ఆయు వెంటనే బయటకు వెళ్ళబోతూ ఉంటే నాన్న ఆయుతో ఆయు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ టైంలో బయటకు వెళ్ళడం మంచిది కాదు, నీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం రావచ్చు అని ఆపుతున్నాడు. కానీ ఆయు కోపంగా నాన్న ఎందుకు మీరు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు, నా ఫ్రెండ్ ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను, తనని సేవ్ చేయడం నా బాధ్యత అని అంటూ ఉంది. కానీ నాన్న ఆయుని ఆపుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే అమ్మ వచ్చి ఆయుని కామ్గా ఉండమని చెప్తూ ఉంది. అది విని ఆయు కోపంగా అక్కడి నుండి హీరో దగ్గరికి వచ్చి 20 సంవత్సరాల క్రితము చనిపోయిన ఆ ఇద్దరిని మన ఊర్లోనే కదా పాతి పెట్టారు, కానీ అది ఎందుకు నా ఫ్రెండ్ బాడీలోకి ప్రవేశించి తనని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుంది, అది నా ఫ్రెండ్ బాడీలోనే ఉంటే తన ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరగవచ్చు, అందువల్ల నేను వెంటనే తనని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళబోతున్నానని అంటూ ఉంది. నువ్వు అలా చేస్తే తను సేఫ్ గా ఉంటుంది అనుకుంటున్నావా, నాకు వేరే దారి కనిపించడం లేదు, ఇప్పుడు మేమిద్దరం బయలుదేరబోతున్నామని అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి రాత్రికి రాత్రే పేరెంట్స్ కి బాయ్ చెప్పేసి బయలుదేరుతూ ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అని అమ్మ అంటూ ఉంది. కానీ నాన్నకి మాత్రం తన కూతురు అలా పంపించడం ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఎవరో వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళ ఇంట్లో నిద్రలేస్తూ ఉంది. ఆయు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంది. భయపడకు, నువ్వు సేఫ్ గానే ఉన్నావు, నిన్ను మా అంకుల్ వాళ్ళ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయారు, కానీ నేను నిన్ను వాళ్ళ దగ్గర నుండి కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చాను. అలానే ఆయు కూడా వాళ్ళ ఇంట్లో సేఫ్ గానే ఉంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, లేదు నన్ను నమ్ము, నాకు ఈ ఊరి గురించి బాగా తెలుసు. ఈ ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి మా అంకుల్ వాళ్ళ గ్రూప్, రెండోది ఆయు వాళ్ళ బాబాయ్ వాళ్ళ గ్రూప్. వాళ్ళిద్దరి దగ్గర నుండి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే నువ్వు ఈ రోజు ఇక్కడే ఉండాలి, నువ్వేం భయపడకు, ఇది మా చెల్లెల రూమ్. అది విని హీరోయిన్ ఆ రూమ్ లోనే ఉంటూ ఉంది. ఇప్పుడు హీరో వాళ్ళ అంకుల్ దగ్గరికి వచ్చి హీరోయిన్ నా దగ్గరే ఉంది, తనని ఎలా అయినా కాపాడాలని అంటూ ఉన్నాడు. సరే ఓకే, తనని నా దగ్గరికి తీసుకొనిరా, మరి నా ఫ్రెండ్ అని అంటున్నాడు, తనని నేను చూసుకుంటాను అనేసి అంకుల్ ఏదో ఒక మంత్రాన్ని వేస్తున్నాడు. అప్పుడు ఒక దయ్యం బయటకు వస్తుంది. అది చూసి హీరో భయపడిపోతున్నాడు. అంకుల్ అలా మంత్రం వేయగానే ఆయు బాడీలో ఉండే దయ్యం బయటకు వచ్చేస్తుంది. అదే ఈ దయ్యం అనుకుంటా, అందువల్ల ఆయు ఇప్పుడు వామిటింగ్ చేసుకున్నట్టు ఉంది. అమ్మ వెంటనే ఆయుకి వాటర్ ఇస్తూ ఉంది. అవును, హీరోయిన్ ఎక్కడుంది, నేను తనని వెంటనే చూడాలని అడుగుతూ ఉంటే హీరోయిన్ బాగానే ఉందని అమ్మ అంటూ ఉంది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నేను తనని వెంటనే చూడాలని అంటూ ఉంది. అంతలో నాన్న అక్కడికి వస్తున్నాడు.
ఆయు హీరోయిన్ గురించి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంది. తనకేం కాలేదు, తను సేఫ్ గానే ఉందని నాన్న అంటున్నాడు. ఆ సమయంలో ఆయుకి వాళ్ళ నాన్న ఒక దెయ్యం లాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయు ఫుల్ గా భయపడిపోయి నా దగ్గరకు రాకండి అని అరుస్తూ ఉంది. భయపడకు, నేను మీ నాన్నని అంటున్నాడు. సారీ నాన్న, నాకు ఇందాక దెయ్యం లాగా ఏదో ఒక నీడ కనిపించింది, అందుకే నేను అలా భయపడిపోయాను అని అంటూ ఉంది. వీటన్నిటికీ కారణం వాళ్ళ తమ్ముడే అన్నట్టు మాట్లాడేసి కోపంగా అక్కడి నుండి వాళ్ళ తమ్ముడి సమాధి దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు నా కూతుర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? తను కూడా నీకు కూతురే కదా, ప్లీజ్ తనని ఏం చెయ్యకు అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటికెళ్ళని తమ్ముడు అంటున్నాడు. ఆ వాయిస్ నాన్నకి వినిపించినట్టు ఉంది. ఆ వాయిస్ ఎక్కడి నుండి వస్తుందని చుట్టూ చూస్తున్నాడు. మళ్ళీ ఆ వాయిస్ వినిపిస్తూ ఉంది. నాన్నని ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉంది. ఆ వాయిస్ విని నాన్న భయపడిపోతూ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో హీరో వాళ్ళ అంకుల్ ఊరి జనాలందరినీ అక్కడికి రప్పిస్తున్నాడు. అలానే హీరోయిన్ ఎలాగో హీరో వాళ్ళ చెల్లి రూమ్ లోనే ఉంటుంది కదా, అప్పుడు తను అక్కడ ఉన్న ఫొటోస్ అంతా చూస్తూ ఉంది. ఆ సమయంలో ఆ దెయ్యం పాట పాడుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తూ ఉంది. హీరోయిన్ భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంది. సడన్ గా ఆ దెయ్యం అక్కడికి వచ్చి హీరోయిన్ కాళ్ళని ఆ సాల్వతో కట్టేసి లాగుతూ ఉంది. ప్లీజ్ నన్ను వదిలేయని అరుస్తూ ఉంది. నువ్వు రావాల్సిన సమయం వచ్చింది, రా అని పిలుస్తూ ఉంది. ప్లీజ్ నన్ను వదిలే అని అరుస్తూ ఉంది. కానీ ఆ దెయ్యం మాత్రము పాట పాడుకుంటూ హీరోయిన్ ని నెమ్మదిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఉంది. ఆ సమయంలో హీరో సడన్ గా రూమ్ లోకి వస్తున్నాడు. సడన్ గా అలా ఇంటరప్ట్ చేయడం వలన ఆ దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో హీరో వాళ్ళ అంకుల్ ఏదో పూజ చేస్తూ తన రక్తాన్ని బలిస్తున్నాడు. అదే సమయంలో మన హీరోయిన్ కి ఒక ఆల్బమ్ ని చూపిస్తూ 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్తున్నాడు. చనిపోయిన ఆ డాన్సర్ అమ్మాయి మరెవరో కాదు, మా అంకుల్ వాళ్ళ సొంత చెల్లి. ఆమె ఆయు వాళ్ళ బాబాయ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. అందువల్ల మా అంకుల్ గ్రూప్ లో ఉండే వాళ్ళు ఆయు వాళ్ళ బాబాయ్ ని కిడ్నాప్ చేసి రాళ్లతో కొట్టి అతి క్రూరంగా హింసించి తర్వాత అతన్ని సజీవ దహనం చేసేశారు. అప్పుడు నేను చాలా చిన్న పిల్లాన్ని. అదంతా చూసి నేను భయపడి పారిపోయాను. ఆ తర్వాత నుండి ఆ రెండు గ్రూప్ లో వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదే సమయంలో ఆయు బాడీలోకి ఆ దెయ్యం దూరి తనని కంట్రోల్లోకి తెచ్చుకొని తనని పైకి కిందకి ఎగరవేస్తూ ఉంది. అది చూసి ఆయు వాళ్ళ పేరెంట్స్ భయపడిపోయి ఆయు అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఆయు పూర్తిగా దెయ్యం కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంది. నాన్న వెంటనే ఏదో ఒక మంత్రాన్ని జపించి ఆ దెయ్యాన్ని తరిమేస్తున్నాడు. ఆ తర్వాత ఆయు నార్మల్ అయిపోతూ ఉంది. అంతలో తమ్ముడు రూమ్ లో నుండి ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంది. నాన్న వెంటనే ఆ రూమ్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. నాన్న తన తమ్ముడి ఫోటోని చూస్తూ నువ్వు చనిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది కదా, కానీ నువ్వెందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రాణాన్ని బలడుగుతున్నావు? అది మాత్రమే కాకుండా ఇప్పుడు నా కూతురు ఒంట్లోకి వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నావు. తను నాకు ఒక్కటే కూతురు, పైగా తను చాలా చిన్న పిల్ల. ప్లీజ్ తనని దయచేసి ఏమీ చెయ్యకు. ఆయు నా ప్రాణం, పైగా తను నీకు కూడా కూతురే కదా, ప్లీజ్ తనని వదిలే, తనని ఏం చేయకని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, బయటికి రా, నేను నిన్ను చూడాలని అరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక డైరీ కింద పడుతూ ఉంది. నాన్న దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. అందులో ఒక పేపర్ ఉంది. దాన్ని తీసి చదువుతున్నాడు. అందులో 2 ఆత్మలు, 2 జీవితాలు, కానీ ఒకే ఒక ప్రేమ, ఒకే ప్రతీకారం అని రాసి ఉంది. ఇంతకు ముందు మన హీరోయిన్ కూడా ఆ లెటర్ ని చదివి ఉంటుంది, కానీ దానికి ఏమీ అర్థమై ఉండదు. ఇప్పుడు సేమ్ అలానే నాన్న కూడా దాన్ని చదువుతూ ఏంటిది, ఏమీ అర్థం కావడం లేదు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. అప్పుడు ఆ డాన్సర్ దయ్యం బయటకు వచ్చి అదే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి అక్కడి నుండి మాయమైపోతూ ఉంది. ఆ మాటలు విని నాన్న భయపడిపోతున్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరో తలుపులు తడుతున్నారు. నేను చూస్తాను అని హీరో డోర్ ఓపెన్ చేస్తున్నాడు. చూస్తే అక్కడ అంకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడేసి హీరో లోపలికి వచ్చి హీరోయిన్ తో నువ్వు ఒకసారి నాతో రా, మా అంకుల్ ఉన్నాడు కదా, ఆయన ఆ 2 దయ్యాల్ని పట్టుకుని ఈ లోకం నుండి వాటిని పంపించబోతున్నాడంట, కాబట్టి మనం ఇద్దరం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని అంటూ ఉన్నాడు. అది విని హీరోయిన్ కాస్త భయపడుతూ అవును ఇంతకీ ఆయు ఎక్కడుంది అని అడుగుతూ ఉంది. తను కూడా అక్కడే ఉంది, మన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి తనని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ పూజ జరిగే ప్లేస్ దగ్గరికి వస్తున్నారు. ఇక అదే సమయంలో నాన్న వేగంగా బయటకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు, నాకు చాలా భయంగా ఉందని అమ్మ అంటూ ఉంటే నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాను, ఇదంతా చేసింది నా తమ్ముడు కాదు, అలానే ఆ డాన్సర్ అమ్మాయి కూడా కాదు, అది ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండు, ఆయుని జాగ్రత్తగా చూసుకో అని భార్యని హక్ చేసుకుంటున్నాడు. నేను వెళ్ళాలి, దీని గురించి ఆయుకి ఏం చెప్పకు అనేసి నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కానీ అమ్మకేమో కాస్త దిగులుగా ఉంది. అంకుల్ని సజీవ దహనం చేసిన ప్లేస్
ప్లేస్ దగ్గరికి హీరోయిన్ ని తీసుకుని వస్తున్నాడు. అప్పుడు సడన్ గా ఆ ప్లేస్ రెడ్ కలర్ లో చేంజ్ అయిపోతూ ఉంది. పైగా అక్కడ ఎవ్వరూ లేరు. హీరోయిన్ భయపడిపోయి చుట్టూ చూస్తూ ఉంది. చూస్తే అక్కడ అంకుల్ అలానే ఆ డాన్సర్ అమ్మాయి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదంతా హీరోయిన్ భయపడిపోయి చూస్తూ ఉంటే ఆ రోజు ఏం జరిగిందని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్న మ్యాటర్ ఇంట్లో తెలిసి డాన్సర్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఆయు వాళ్ళ అంకుల్ ని బాగా కొడుతూ ఉన్నారు. అలానే ఇంకొక వైపు హీరో వాళ్ళ అంకుల్ డాన్సర్ అమ్మాయిని కొడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత వాళ్ళు ఆయు వాళ్ళ బాబాయిని సజీవ దహనం చేస్తున్నారు. అలానే హీరో వాళ్ళ అంకుల్ డాన్సర్ అమ్మాయిని చంపేస్తున్నాడు. ఆ డాన్సర్ అమ్మాయి అంకుల్ వాళ్ళ సొంత చెల్లెలే, కానీ అంకుల్ వాళ్ళని చంపేస్తున్నాడు. ఇప్పుడు అదంతా హీరోయిన్ కి తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ హీరోయిన్ ని సీరియస్ గా చూస్తూ ఉన్నారు. అది చూసి హీరోయిన్ భయపడిపోయి నిలబడుకుని ఉంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని హీరో అడుగుతూ ఉంటే ఏం లేదని అంటూ ఉంది. ఆ తర్వాత హీరోయిన్ ని అంకుల్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. అంకుల్ హీరోయిన్ తో నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ కి ఏమీ అర్థం కావడం లేదు. దేని గురించి అడుగుతున్నారని హీరోయిన్ అనగానే అంకుల్ హీరోని చూసి నువ్వు తనకేం చెప్పలేదా అని అడుగుతున్నాడు. హీరో వెంటనే ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నాడు. ఏమీ అర్థం కాక హీరోయిన్ చూస్తూ ఉంది. నువ్వేం భయపడకు, అంతా బాగానే అవుతుంది, నువ్వు వచ్చి కూర్చో అని అంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక హీరోయిన్ టెన్షన్ పడుతూ వచ్చి కూర్చుంటూ ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఈ సంవత్సరం మన హీరోయిన్ ని బలివ్వబోతున్నారంట. అది మన హీరోకి కూడా తెలిసినట్టు ఉంది. కానీ హీరోయిన్ దగ్గర దాని గురించి ఏమీ చెప్పకుండా మోసం చేసి తనని ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. ఇక్కడ ఏదో తప్పు జరగబోతున్నట్టు ఉంది అని హీరోయిన్ కి అనిపిస్తూ ఉంది. హీరోని చూస్తూ ఉంది. కానీ హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉండే వాళ్ళంతా మన హీరోయిన్ ని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అంతలో ఆయు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ నుండి పారిపోని అంటున్నాడు. హీరోయిన్ వెంటనే అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంకుల్ వెంటనే హీరోయిన్ పట్టుకొని రమ్మని చెప్పి హీరోని అలానే అసిస్టెంట్ ని పంపిస్తున్నాడు. అలానే నాన్న అంకుల్ ని కొట్టడానికి వెళ్తున్నాడు. అంతలో అక్కడున్న వాళ్ళు ఆయు వాళ్ళ నాన్నని పట్టుకుంటున్నారు. ఇక్కడేమో హీరోయిన్ తప్పించుకుని వచ్చి ఒక చెట్టు వెనకాల దాక్కొని ఉంది. ఆ ప్లేస్ అంతా బాగా చీకటిగా ఉంది. అంతలో హీరో అలానే అంకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఫైనల్ గా మన హీరోయిన్ ని కనిపెట్టేస్తున్నాడు. కానీ చూసి చూడనట్టు అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. అదంతా హీరోయిన్ కూడా గమనిస్తూ ఉంది. అంతలో అసిస్టెంట్ అటువైపుకి వెళ్లబోతూ ఉంటే అక్కడ ఎవరూ లేరు. నేను ఆల్రెడీ చూసేశానని చెప్పి అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. అమ్మయ్య తప్పించుకున్నాను అనుకుని హీరోయిన్ అటువైపుకి తిరుగుతూ ఉంటే ఒక నల్లటి దయ్యం హీరోయిన్ ముఖానికి ఎదురుగా వచ్చి కనిపిస్తూ ఉంది. హీరోయిన్ భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంది. చివరికి మన హీరోయిన్ ని తీసుకుని వచ్చి కట్టేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ రోజు నీ కోసం ఒక ప్రాణాన్ని బలివ్వబోతున్నామని అంటూ ఉన్నారు. ఆ మాటలు విని హీరోయిన్ భయపడిపోయి నన్ను వదిలేయండి, ఎందుకు ఇలా చేస్తున్నారని అరుస్తూ ఉంది. అలానే ఆయు వాళ్ళ నాన్నని కూడా పక్కనే కట్టేసి ఉంచారు. అంకుల్ హీరోయిన్ ని బలివ్వడం కోసం కత్తిని తీస్తున్నాడు. ఏదో మంత్రం జపిస్తూ ఉన్నాడు. అది చూసి ఆయు వాళ్ళ నాన్నకి కోపం వచ్చి నా తమ్ముడేమీ ఇలాంటి బలిని కోరుకోవడం లేదు, నా తమ్ముడు చాలా మంచివాడు, అలానే నీ చెల్లెలు కూడా చాలా మంచిది, వాళ్ళిద్దరూ కలిసే ఈ ఊరి ప్రజల్ని రక్షిస్తున్నారు, కానీ నువ్వే ఇలాంటి పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నావు. సొంత చెల్లెల్ని చంపేసి తనని చంపింది నా తమ్ముడి యొక్క ఆత్మ అని చెప్పి ఆ నిందని నా తమ్ముడి మీదకి తోసేశావు, మర్యాదగా ఇదంతా ఆపే అని నాన్న అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విని అంకుల్ కు కోపం వచ్చి కత్తిని బయటకు తీసి నోరు ముయిరా అని బెదిరిస్తూ ఉన్నాడు. ఆయు వాళ్ళ నాన్న ఇప్పుడు హీరోని చూస్తూ మీ చెల్లిని చంపింది కూడా వీడే అని అంటున్నాడు. అది విని హీరో షాక్ అయిపోతున్నాడు. కానీ అంకుల్ అంతలో నాన్నని కత్తితో పొడిచేస్తున్నాడు. అది చూసి హీరోయిన్ గట్టిగా భయంతో అరుస్తూ ఉంది. ఇంకా స్టార్ట్ చేయండి అని అంకుల్ చెప్పగానే హీరో మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. నన్ను వదిలేయండి ప్లీజ్ అని హీరోయిన్ అరుస్తూ ఉంది. కానీ అంకుల్ కత్తిని తీసుకుని ఏదో మంత్రం జపిస్తూ ఉన్నాడు. అంతలో ఆ డాన్సర్ అమ్మాయి హీరోయిన్ తో నువ్వు వెంటనే డాన్స్ చెయ్యని అంటూ ఉంది. నేను చెయ్యను అని హీరోయిన్ చెప్పగానే దెయ్యం వెంటనే హీరోయిన్ బాడీలోకి వెళ్లిపోయి తన చేత డాన్స్ చేయిస్తూ ఉంది. అది చూసి అంకుల్ ఈ డాన్స్ చూస్తుంటే నా చెల్లెలి డాన్స్ లా అనిపిస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తూ మ్యూజిక్ స్టాప్ చేయమని అంటున్నాడు. హీరో వెంటనే మ్యూజిక్ ప్లే చేయడం ఆపేస్తున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం డాన్స్ చేస్తూనే ఉంది. హీరోకి కోపం వచ్చి అంకుల్ షర్టు పట్టుకుని నా చెల్లెల్ని చంపింది నువ్వేనా అనేసి అంకుల్ తో గొడవ పడుతూ ఉన్నాడు. నన్నే కొడతావా అనేసి అంకుల్ హీరోని చంపబోతూ ఉంటే హీరో వెంటనే నోట్లో ఉండే నూనె అంకుల్ మీద ఊసి అంకుల్ ని తగలబెట్టేస్తున్నాడు. అంకుల్ అక్కడికక్కడే కాలి బూడిదైపోతున్నాడు. ఇక్కడేమో హీరోయిన్ మైకంలోనే ఉంది. ఇప్పుడు డాన్సర్ అమ్మాయి అలానే ఆయు వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తున్నారు. మా మీద ఎటువంటి తప్పు లేదని నువ్వే ప్రూవ్ చేసావు, నువ్వు డాన్స్ చేయడం మానకని అంటున్నారు. అది విని హీరోయిన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. దీని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నిజమేంటో తెలిసిపోతుంది. యాక్చువల్ గా వీటన్నిటికీ కారణం హీరో వాళ్ళ అంకుల్. ఆయనే ఈ ఊర్లో దెయ్యం ఉంది అని అబద్ధం చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ మోసం చేస్తూ తన
అందరినీ బలిస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ ని లేపుతున్నాడు. ఇప్పుడు హీరోని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది. హీరో తనని కూల్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయు వాళ్ళ నాన్న పొజిషన్ కాస్త సీరియస్ గా ఉంటుంది. హీరోయిన్ నాన్నని కాపాడబోతూ ఉంటే నేను ఇంకా బ్రతకడం కష్టము, నువ్వు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అనేసి నాన్న చనిపోతూ ఉన్నాడు. అది చూసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. ఆయు వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత రోజు ఇద్దరు కలిసి కాలేజ్ కి బయలుదేరుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని పూర్తయిపోయాయి కదా, అందువల్ల ఆ రెడ్ సాల్వ్ అని అలానే ఆ క్లిప్ ని వాటర్ లో పడేస్తూ ఉంది. టైం అవుతుంది, పద వెళ్దామని ఆయు పిలుస్తూ ఉంది. హీరోయిన్ హ్యాపీగా అక్కడ నుండి బయలుదేరుతూ ఉంది. అదంతా డాన్స్ టీచర్ చూస్తూ ఇంట్లోకి వెళ్లి డాన్సర్ అమ్మాయి ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంది. ఇక్కడేమో ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారు. అక్కడ మన హీరో నిలబడుకుని ఉండడాన్ని చూసి ఆయు అలానే హీరోయిన్ ఇద్దరు నవ్వుకుంటూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉంటే నేను కూడా మ్యూజిక్ నేర్చుకోవడం కోసం మీతో పాటు రాబోతున్నాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్ నవ్వుకుంటూ అది మాత్రమేనా అని అడుగుతూ ఉంది. నా కోసం ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నేను నా ఫ్యూచర్ ని వెతుక్కుంటూ వస్తున్నానని అంటున్నాడు. ఆ మాటలు విని ఆయు నవ్వుకుంటూ నీ ఫ్యూచర్ ఎవరో నాకు బాగా తెలుసని కామెంట్ చేస్తూ ఉంది. కాస్త కామ్ గా ఉండేవని హీరోయిన్ అంటూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. సాంగ్స్ విందామని హీరోయిన్ బ్యాగ్ నుండి ఫోన్ తీస్తూ ఉంది. అప్పుడు ఆ బ్యాగ్ లో రెడ్ కలర్ సాల్వా ఉంది. ఇప్పుడే కదా దీన్ని వాటర్ లో పడేసి వచ్చాను, మళ్ళీనా అన్నట్టు హీరోయిన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. ఈ మూవీ మీకు నచ్చిందా లేదా, ఇలాంటి మూవీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా వద్దా అని కామెంట్స్ లో చెప్పండి. అలానే వేరే ఏమైనా డ్రామాలు ఉంటే సజెషన్స్ ఇవ్వండి. పోతూ పోతూ లైక్ షేర్ అలానే హైప్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.